హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రాల్లో 50వ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం. నిస్తుల నీల చికుర నిరపాయ నిరచ్ఛయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖ హంత్రి సుఖప్రద. ఓం నిస్తులాయై నమః. అమ్మవారిని దేనితోటి ఎవ్వరితోటి పోల్చలేము. అమ్మకు సాటి అమ్మే, అందువల్ల ఆమెను నిస్తుల అన్నారు. ఉదాహరణకు ఆకాశంలాగే అంతే ఉంటుంది. ఆకాశాన్ని మా మేడంతా ఉంటుంది, మా ఊరంతా ఉంటుందని చెప్పలేం కదండి. అదే అజ్ఞానం అవుతుంది అలా చెప్తే. ఆకాశానికి సాటి ఆకాశమే, సముద్రానికి సాటి సముద్రమే. పిల్లకాలువతో పోల్చలేము కదండి. రామరావణ యుద్ధమే, దానిని మరొక వీరుల యుద్ధంతో పోల్చలేము. అలాంటి వాటిని అనన్వయాలంకారం అంటారు. అలాగే శ్రీ జగదాంబకు సాటి జగదాంబయే. ఆ తల్లిని ఎవ్వరితో పోల్చలేము. ఆ తల్లికి సాటి రాగల శక్తి ఈ జగత్తులో లేదు. ఈ జగత్ ఏంటంటే ఏ జగత్తులోనూ లేదు. అందువల్ల అమ్మ నిస్తుల. అమ్మకు హేతువు కానీ దృష్టాంతం కానీ లేవని త్రిపురోపనిషత్తు చెప్తోంది. సర్వం తానే అయిన అమ్మను ఇంకా దేనితో పోల్చగలమంటారు? అమ్మ గోళ్ళు, వేళ్ళు, పాదాలు, అలాగే తక్కిన శరీర అవయవాలు, అమ్మ గుణాలు, అమ్మ మహిమ, ఇలాంటివి ఎన్నో పురాణాల్లో కవులు పోల్చి చెప్పారు. ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని. కానీ నిజానికి ఆ జగన్మాత వైభవాన్ని పోల్చగలిగే శక్తి చరాచర జగత్తులో ఎవరికి ఉంటుందండి? ఆ తల్లి నిస్తుల అని కాళికా పురాణం అంటోంది. ఓం నీళ్ల చికురాయై నమః. అమ్మకు జన్మ మృత్యు జరలు ఆది వ్యాధులు లేనేలేవు కనుక నిత్యం యవ్వనంతోటే ఉంటుంది. జుట్టు నెరవడం, ఊడిపోవడం వంటి అవలక్షణాలు లేక నల్లగా దట్టంగా ఉన్న తల వెంట్రుకలను కలిగి ఉంటుంది. నీల అనగా నల్లని, చికుం అనగా తల వెంట్రుకలు, నీల చికుల అనగా నల్లని వెంట్రుకలు కలది అని అర్థం. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనబడే ముగ్గురమ్మల రూపంలో ఉంటుంది. అందులో మహాకాళి శిరోజ రూపంలో ఉంటుంది కనుక అమ్మవారు నీల చికుర. అనంత నీలాకాశం అమ్మవారికి శిరోజాలు. అందుకే మరొక నామంలో వ్యోమకేలి అని కూడా అన్నారు. ఆకాశమే ఆ తల్లి జుట్టుగా ఉండడం వల్ల కూడా అమ్మ జుట్టు నీలం. అందువల్ల ఆ తల్లి నీల చికుర. పూర్వం శుంభుడు, నిశుంభుడు అని పిలువబడే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ వరగర్వాలతో విజృంభించి లోకాలను అల్లకల్లోలం చేశారు. వారిని సంహరించి తమను కాపాడమని దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి శరీరం నుండి కౌశికి అనే పేరుతో బయటకు వచ్చి ఆ క్షణం నుండి మహాకాళి అనే రూపంతో నల్లగా భయంకరంగా తయారైంది. కాళీ సమేతురాలై జగదంబ శుంభ నిశుంభ వధ కోసం బయలుదేరింది. అప్పుడు ధూమ్రలోచనుడనేవాడు తన ప్రభువు శుంభుడిని వరించి రాణివై తమను ఏలుకోమని అమ్మను కోరగా కాళివాడిని యుద్ధరంగంలో హుంకారంతో భస్మం చేసింది. భయంకర కాముకుడైన వాడు తల్లిని కూడా గుర్తించలేని మూర్ఖుడైన ధూమ్రలోచనుడు వంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి కాముకుల కామనాశనమే మహాకాళి. ఆ మహాకాళి అమ్మకు శిరోజ సంపద అనగా నీచకారు వినాశనం వల్ల చెడ్డ ఆలోచనలను తొలగించి పవిత్ర ఆలోచనలను ప్రసాదించేదవడం వల్ల అమ్మ నీల చికుర అయ్యింది. ఏ నిర్ణయం సరిగా తీసుకోలేక సతమతం అయిపోతుంటారు. అలాంటి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1000 సార్లు ఈ మంత్రజపం చేస్తే సరి అయిన నిర్ణయాన్ని తీసుకుంటారు. తద్వారా అనుకున్న పని సాధించగలుగుతారు. పెళ్లి నిర్ణయం సక్రమంగా ఉండాలని కోరేవారు 9 శుక్రవారాలు అమ్మకు కుంకుమ పూజ చేస్తూ 1000 సార్లు ఈ మంత్రజపాన్ని చేయండి. ఓం నిరపాయాయై నమః. అపాయం అనగా ముప్పు గాని నాశనం గాని లేనిది అమ్మ. ఏ విధమైన అపాయాలకు ప్రమాదాలకు తావులేని స్వరూపం అమ్మది. అందుకే నిరపాయ.
అని అన్నారు. మన నేత్రాలను చర్మ చక్షువులు అంటారు. దేవతల కళ్ళను దివ్య నేత్రాలు అంటారు. దివ్య నేత్రాలకు గోచరించేవన్నీ అపాయం లేనివి, చర్మ చక్షువులకు కనిపించేవన్నీ అపాయం కలవి. భగవంతుడైన ఈ భూమి మీద అవతరించి మనకు దర్శనం ఇస్తే, అనగా మన కళ్ళకు కనబడితే ఆయనకు అపాయం తప్పదు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన శరీరాన్ని ప్రభాస తీర్థం దగ్గర వదలడానికి గల కారణం ఇదే. కానీ ఎవ్వరి కంటపడినా నశించని దివ్య మంగళ విగ్రహం అమ్మవారిది. ఈ రూపాన్ని వేల సంవత్సరాల తపస్సు చేసిన యోగులు కూడా చూడలేరు. అలాగని ఎవ్వరూ చూడలేనిది కాదు అమ్మ. భక్తికి సులభంగా చిక్కుతుంది. మనకు మన ఇంట్లో ఉండే మన తల్లి రూపంలోనే, మరొక రూపంలోనే ప్రక్కనే ఉండి మన సేవలు అందుకుంటూ మనల్ని సేవిస్తుంటుంది. ఆ సేవలకు తగిన ఫలం స్వీకరిస్తుంది మరియు ప్రసాదిస్తుంది. ఓం నిరచ్చయాయై నమః. అమ్మను అతిక్రమించిన మరొక జీవి కానీ వస్తువు కానీ ఈ సృష్టిలో లేదు. అన్నిటినీ అతిక్రమించింది తానే కనుక ఇక తనను అతిక్రమించేది లేదు అని అంతరార్థం. అచ్చేమనగా పెరుగుట అని కూడా అర్థం. పూర్వం బలి చక్రవర్తి వద్ద 3 అడుగులు పుచ్చుకున్నాక వామనుడు అభివృద్ధి చెందినట్లు భక్తుల ప్రార్థన వినగానే విజృంభించి వారి శరీరాలను పూర్తిగా తన శక్తితో నింపి రక్షిస్తుంది. కనుక అమ్మవారు నిరచ్చయ, సకల లోకాలను శాసనాలను దాటిన మహాశక్తి స్వరూపిణి అని కూడా ఈ నామానికి అర్థం. ఎవరు దోషం చేసినా తానే స్వయంగా వారిని శిక్షించి మరలా రక్షిస్తుంది. దండం, శిక్షా, స్మృతి సమస్తం తానే కనుక తనను శ్రీని దండించే వారి లేరు కనుక దండనార్హ కార్యక్రమాలు చేయదు కనుక అమ్మవారు నిరచ్చయ. ఏదో ఒకనాటికి జన్మనెత్తిన ప్రతి ప్రాణి నశించిపోవలసింది, నాశనమయ్యాక పుట్టవలసింది, వినాశనం వల్ల వచ్చే దోషాలను అనుభవించవలసిందే. ఆ విధానంతో కూడిన నాశనం లేనిది కనుక అమ్మవారు నిరచ్చయ. సృష్టిలో ఎన్నో దోషాలుంటాయి. దోషాలను జీవులు చేస్తుంటారు. దోషరహిత వస్తువు ఏదీ లేదు. ఒక్క అమ్మవారు మాత్రమే దోషరహిత. వేలు పెట్టి చూపించిన అవసరం లేనిది కనుక తల్లి నిరచ్చయ. మన దగ్గర పనిచేసేవారు మనల్ని లెక్క పెట్టకుండా ఏడ్పిస్తుంటే దానివల్ల మనకు ఇబ్బంది ఎక్కువైతే ఈ మంత్రాన్ని 60 రోజుల పాటు రోజు ఉదయం 1000 సార్లు చొప్పున జపం చేయాలి. ఓం దుర్లభాయై నమః. అంత తేలికగా అమ్మవారి దర్శనం ఎవ్వరికీ లభించదు. మహాపండితులు, యోగులు, తపస్సులు వేల సంవత్సరాలు తపించిపోతారు అమ్మవారి దర్శనానికి. అయినా ఆ తల్లిని సాధించలేరు. అందువల్ల అమ్మ దుర్లభ. దేవి భాగవతంలో సుదర్శన చరిత్రలో సుదర్శనుడనే రాకుమారుడు అమ్మను కామరాజ బీజం జపించి మెప్పించి దర్శించుకున్నాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి ఈ విశేషాలను జనమేజయునికి చెప్తూ జగదాంబార్చన చేయాలని అనిపించడమే మహాభాగ్యం. ఆ తల్లిపై విశ్వాసం కలగకపోవడం వల్ల జీవులు దౌర్భాగ్యులవుతున్నారు. వారే మూర్ఖులు, భాగ్యహీనులు, రోగపీడితులు. నిజానికి అమ్మవారు యోగులకు కూడా దొరకనిది దుర్లభ. అయినా ఒక బాలుని భక్తికి మెచ్చుకొని ఇట్టే దర్శనం ఇచ్చిందంటే అమ్మవారు అంటే సుదుర్లభ అయిన సులభ అంటారు. దుర్లభ అనగా ఏవల యమ నియమాది నిష్ఠలకు గాక నిష్కామ భక్తికి, స్వచ్ఛమైన భక్తికి దొరికేదని వ్యాస మహర్షి నిర్వచించారు. నేను ఆ తల్లికి అధీనుడిని. తనకు సంపూర్ణంగా అధీనులై శరణుజొచ్చిన కఠోర విశ్వాసం కలిగిన భక్తులకు తప్ప అన్నిలకు ఆ తల్లి దొరకదు. నమ్మిన వారికి తేలికగా దర్శనం ఇస్తుంది. నమ్మని వారికి ఎంత గింజుకున్నా దొరకదు. అందుకే ఆ తల్లి దుర్లభ అంటారు. ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు జపిస్తుంటే ఈ పని అవ్వదు అనుకున్న పని కూడా అయ్యేలా చేసే మంత్రమని వాగ్దేవతలు పేర్కొన్నారు. ఎలా చేయాలంటే 90 రోజుల పాటు ఈ మంత్రాన్ని 116 సార్లు జపిస్తూ మారేడు ఆకులతో, తులసి దళాలతో అమ్మవారిని పూజించాలి. నివేదనకు ఆవు పాలు సమర్పించాలి. ఎంతటి కష్టమైన పని అయినా మనకు అనుకూలంగా జరుగుతుంది. ఓం దుర్లభాయై నమః అని జపిస్తూ ఉండాలి. ఓం దుర్గమాయై నమః. చాలా కష్టంతో మాత్రమే అమ్మను పొందగలరు సాధకులు. అనగా అమ్మను చేరడం అంత తేలిక కాదు, అశక్యం అని అర్థం. దుర్గముడనే ఘోర రాక్షసునికి సంబంధించిన వ్యూహాలు నాశనం చేయడం వల్ల కూడా అమ్మవారు దుర్గమ అయ్యింది.
మానవులలో అనేక దురాచారాలు ఉన్నాయి. జీవుడు జీవుడిని చంపడం శివుడిని చంపడమే. జీవహింస మహా దురాచారం. ఇటువంటి దురాచారం అంటే అమ్మకు చాలా కోపం. అందువల్ల బలులిచ్చే వారిని అనుగ్రహించదు. అటువంటి వారికి అమ్మవారు దొరకరు. అలాగే సాటి మనుషులను ద్వేషించేవారంటే అమ్మవారికి ఆగ్రహం. చరాచర జగత్తులోని సకల ప్రాణులను అమ్మవారి స్వరూపంగా చూచి వారిని ప్రేమించక వారిని పలు రకాల బాధలు పెట్టే దురాచార సంపన్నులను తన వద్దకు రానివ్వదు కనుక అమ్మవారు దుర్గమ. అమ్మవారి నివాసం మణిద్వీపం. బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం, గోలోకం వంటి సమస్త లోకాలను దాటితే కానీ అమ్మవారి నివాస స్థానమైన మణిద్వీపం రాదు. సర్వలోకాల కంటే ఉన్నతమైనది కనుక దానిని సర్వలోకం అంటారు. త్రిమూర్తుల వంటి వారే అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి అనుగ్రహం కావలసి వచ్చింది. అమ్మవారి దివ్య విమానం పంపగా అందులో ఎక్కి మణిద్వీపం చేరిన త్రిమూర్తులను కాపలా వారు మొదటి ప్రాకారం దగ్గరే ఆపివేశారు. మీరెవ్వరని అడగగా మేము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులమన్నారు. ఏ బ్రహ్మ, ఏ విష్ణువు, ఏ శివుడని మళ్ళీ వారు అడగగా బాగా ఆలోచించిన శ్రీహరి శ్వేత వరాహ రూపం ధరించిన విష్ణువును అన్నారు. అప్పుడు వారు ఓహో 28వ విష్ణువా, అయితే లోపలికి వెళ్ళండి అని చెప్పారు. ఇంత కష్టం కాబట్టి భక్తులకు ఇట్టే దొరుకుతుంది కాబట్టి దుర్గమ అన్నారు. ఓం దుర్గాయై నమః. దుమ్ అంటే పాపం. పాపాన్ని హరిస్తుంది కనుక అమ్మవారిని దుర్గా అంటారు. బయట పడలేని, తప్పించుకొనలేని భయంకర కష్టాలు, విఘ్నాలు, రోగాలు, దుఃఖాలు, భయాలు, పాపాలు చేయడం వల్ల వచ్చే నరకం మొదలైనవి తన భక్తులకు రాకుండా కాపాడి వారిని అనంత స్వరూపులను చేస్తుంది కనుక అమ్మవారిని దుర్గా అన్నారు. శ్రీ దుర్గా సప్తశతిలో దుర్లమాసుర సంహత్యాత్ దేవి దుర్గేతి కథ్యతే అని ఉంది. అనగా దుర్గముడనే రాక్షసుడిని సంహరించడం వల్ల అమ్మ దుర్గా అని పిలువబడింది. పూర్వం హిరణ్యాక్ష వంశంలో రురు అనే రాక్షసుడు పుట్టాడు. వాడు దేవతల బలం అంతా వేదాల్లోనే ఉందని కనిపెట్టి బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ఏం కావాలి అనగా దేవతలు, ఋషులు వేదాలను మరచిపోవాలని, వేద విహీనులైన దేవతలు బలహీనులైపోతారని కోరగా బ్రహ్మ అలాగేనని వరం ఇచ్చారు. దానితో దేవతలు వేదం వల్ల జరిపే యజ్ఞాలు, వాటి వల్ల వచ్చే ఆహారం అందక కృషించిపోయి హిమాలయాలకు చేరుతారు. అమ్మవారిని భక్తితో స్తుతిస్తారు అక్కడ. అప్పుడు అమ్మవారు తిండి లేక అల్లాడిపోతున్న దేవతలకు, ఋషులకు ముందుగా భోజనం పెట్టి ఆ తర్వాత వారిని ప్రార్థన స్వీకరించి దుర్గముడిని చంపడానికి సింహవాహనం ఎక్కి హుంకారం చేస్తారు. అప్పుడు దుర్గముడు అమ్మవారిపై దండెత్తి రాగా ఆ తల్లి వాడిని చంపింది. అప్పుడు అమ్మను దేవతలు దుర్గగా కీర్తించారు. హిమా నదీ తీరంలో ఉన్న అమ్మవారిని కూడా దుర్గా అంటారు. కాశీరాజు సుబాహుడు అమ్మను తన క్షేత్రంలో ఉండమని ప్రార్థించగా అతని కోసం కాశీలో దుర్గగా వెలసినట్లు దేవీ భాగవతం చెప్తోంది. ఇక సిద్ధి విజయవాటికలోని తల్లి కనకదుర్గ. దుర్గా అనగా 9 సంవత్సరాల కన్యారూపం. శరన్నవరాత్రులలో భక్తుల పూజలందుకుని బాలా త్రిపుర సుందరి. అందుకే దసరాలలో జరిగే పూజలో దుర్గానామంతో 9 ఏళ్ల పిల్లను పూజిస్తారు. ఇలా చేస్తే క్రూర శత్రువులు నశిస్తారు. శక్యం కాని గొప్ప పనులు చేయగలుగుతారు. పరలోక సుఖాలు కలుగుతాయి. ఓం దుఃఖ హంత్రే నమః. హంత్రి అనగా చంపునది లేక నశింపజేయనది. దుఃఖహంత్రి అనగా దుఃఖాన్ని నశింపజేసి సుఖాలను ఇచ్చినది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖ, పునః సంసార సాగర దుఃఖం, తస్మాత్ జాగృత అనేది పూర్వోక్తి. పుట్టడం ఒక దుఃఖం. ఇష్టం ఉన్నా లేకపోయినా పూర్వకర్మ పరిపాకం వల్ల జీవికి జన్మ వస్తుంది. జన్మ అందడం పెద్ద దుఃఖం. బాల్యంలో ఊహ తెలియని కాలంలో దోమలు, చీమలు కుట్టి ఏడుస్తూ అదేంటో తెలియక బాధతో పిల్లలు ఏడుస్తుంటే వారి బాధ తెలియక ఆకలి అనుకుని తల్లి పాలిస్తుంది. పెరిగే కొద్దీ విద్యాభ్యాసాలు, వాటిలో కూడా ఇష్టాలు, అనిష్టాలు. ఇవి కాక మధ్యలో
ఆర్థికంగా, శారీరకంగా దుఃఖాలు, రాగాలు, విరాగాలు, రోగాలు, భోగాలు అవన్నీ బాధలే. యవ్వనంలో స్త్రీ పురుష సంయోగాలు, మరలా సంసార బంధాలు, భార్య వలన భర్తకు, భర్త వల్ల భార్యకు విచిత్రమైన దుఃఖాలు, మరలా తన సంతానం కోసం తపన, ఇవన్నీ అయ్యేసరికి వార్ధక్య దుఃఖం. ఇక వార్ధక్యం భయంకర దుఃఖప్రదం, రోగాల పుట్ట అవుతుంది. సాధారణంగా ఎక్కువ మందికి వార్ధక్యం శ్లేష్మాది రోగాలు, అజీర్ణ, నడవలేని బాధ, చూపు ఆనని బాధ, పిల్లలు చూడకపోతే అదొక బాధ, ఇవన్నీ కాక మరణం వస్తుందేమోనని బాధ,